గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో మనం రెగ్యులర్గా డిస్కస్ చేసే డైలీ బ్రేక్అవుట్ స్టాక్స్ ఫ్రైడే క్లోజింగ్ డేటా అని ఈరోజు నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. అలానే ఎంఏసిడి ఇండికేటర్కి బుల్లిష్ క్రాస్ ఓవర్ అయిన స్టాక్ను కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేశాను. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. అలానే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనం ఫ్రైడే క్లోజింగ్ డేటాకి ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ క్లోజ్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్ మనం ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ చూసినట్టయితే ప్రీవియస్ హై కనుక చూసినట్టయితే మనకి 1325 ఆర్ 1300 దగ్గర ఒక ప్రీవియస్ హై ఉంటే ఫ్రైడే క్లోజింగ్ మనం చూసినట్టయితే ఆ ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే ఇప్పుడు మనం ఈ స్టాక్కి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుందో చూసినట్టయితే నియర్లీ 1380 దగ్గర నెక్స్ట్ హై ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే మనం సపోర్ట్ ఎక్కడుందో చూసినట్టయితే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే 1250 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే రీసెంట్ సపోర్ట్ కనుక చూసినట్టయితే మనకి 1300 దగ్గర ఒక స్ట్రాంగ్ రీసెంట్ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ క్లోజ్ అవుతున్న ఫస్ట్ స్టాక్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనం ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ హైయర్ సైడ్ క్లోజ్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే నైకా లిమిటెడ్, ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్స్ లిమిటెడ్. ఈ స్టాక్ ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ చూసినట్టయితే ప్రీవియస్ హైస్ కనుక గమనించినట్టయితే 270 ఈ ప్రైజ్ని ఈ స్టాక్ మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసి అక్కడి నుంచి రిజెక్షన్స్ తీసుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంది. బట్ రీసెంట్ చార్ట్ గనుక గమనించినట్టయితే మనకి ఈ 270 అనేది మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసి రీసెంట్‌గా చూసినట్టయితే ఆ ప్రైస్ నుంచి రిజెక్షన్ వచ్చి లోయర్ లెవెల్ నుంచి అగైన్ మనకి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు గనుక చూసినట్టయితే మేబీ ఈ 272 బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ హై మనకి 282 దగ్గర ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే సపోర్ట్ చూసినట్టయితే 264 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఆర్ఎస్ఐ చూసినట్టయితే మనకి 58 దగ్గర ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి ప్రీవియస్ హైస్ దగ్గర ఉన్న ఇంకొక స్టాక్ నైకా లిమిటెడ్. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనం ప్రీవియస్ హైస్ బ్రేక్ చేస్తూ హైయర్ సైడ్ క్లోజ్ అవుతున్న ఇంకొక స్టాక్ చూస్తే భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్ మనకి రీసెంట్ టైమ్స్లో కనుక చూసినట్టయితే 2160 దగ్గర నుంచి లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ చేసుకొని మనకి 1800 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని హైయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే రీసెంట్ రెసిస్టెన్స్ కనుక గమనించినట్టయితే మనకి 1890 దగ్గర ప్రీవియస్ రెసిస్టెన్స్గా ఉంటే ఈ ఫ్రైడే క్లోజింగ్ కనుక గమనించినట్టయితే ఆ ప్రైజ్ని బ్రేక్ చేసి మనకి హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే ఆర్ఎస్ఐ 59 దగ్గర ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ బుల్లిష్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్లో బ్యాంక్ నిఫ్టీ కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీలో మనకి రికవరీ స్టార్ట్ అయితే ఆల్ బ్యాంకింగ్ స్టాక్స్ మనకి సపోర్ట్ దగ్గర ఉన్నాయి అని చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసినట్టయితే హై మనకి 1230 నుంచి కరెక్ట్ అవుతూ ప్రీవియస్ సపోర్ట్ 963 దగ్గర వచ్చి క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అలానే మనము యాక్సిస్ బ్యాంక్ చూసినా కూడా హై మనకి 1400 నుంచి కరెక్ట్ అవుతూ కరెంట్ చూసినట్టయితే 1244 దగ్గర వచ్చి క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ. అలానే ఐసిఐసిఐ బ్యాంక్ చూసినా కూడా ఐసిఐసిఐ బ్యాంక్ హై 1400 దగ్గర నుంచి కరెక్ట్ అవుతూ కరెంట్లీ 1235 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ లార్జర్ బ్యాంక్స్ అలానే అదర్ బ్యాంక్స్ కూడా మనకి నియర్ టు సపోర్ట్ దగ్గర వచ్చి ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఈ డేటా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది మనకి ఈరోజు బుల్లిష్గా కనిపిస్తున్న స్టాక్స్ డేటా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫ్రైడే క్లోజింగ్ డేటాకి బేరిష్గా కనిపిస్తున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే
ఫస్ట్ స్టాక్ వోల్టాస్ లిమిటెడ్ కనిపిస్తూ ఉంది. ఫ్రైడే క్లోజింగ్ డేటాకి ఒకసారి చెక్ చేసినట్టయితే ప్రీవియస్ సపోర్ట్ 1250 ప్రీవియస్ సపోర్ట్ ఉంటే మనకి ఫ్రైడే ఆ ప్రైజ్ని బ్రేక్ చేసి లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలానే మనం గనక చూసినట్టయితే 1215 ప్రీవియస్ లో ఆ ప్రైజ్ని అగైన్ మనకి కమింగ్ డేస్లో బ్రేక్ చేసింది అంటే ఫర్దర్ వీక్నెస్ కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తూ ఉంది. అలానే మనకి రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 1376 దగ్గర హై ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి బేరిష్‌గా కనిపిస్తున్న ఫస్ట్ స్టాక్ వోల్టాస్ లిమిటెడ్. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనము ప్రీవియస్ సపోర్ట్స్ దగ్గర వచ్చి క్లోజ్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే ఎంఫసిస్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్ ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ చూసినట్టయితే ప్రీవియస్ సపోర్ట్ 2050గా ఉంటే మనకి ఫ్రైడే క్లోజింగ్ గనుక చూసినట్టయితే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్‌తో 2082 దగ్గర క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆర్ఎస్ఐ 33 దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. మేబీ 2015 గాని ఈ స్టాక్ బ్రేక్ చేసింది అంటే ఫర్దర్ వీక్‌నెస్ కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తూ ఉంది. ఇది మనకి బేరిష్‌గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ ఎంఫసిస్ లిమిటెడ్. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనం బేరిష్‌గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే పిఎన్ గాడ్గిల్ జ్యువెలరీస్ లిమిటెడ్. ఈ స్టాక్ మనం గనుక చూసినట్టయితే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్‌తో లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు గనుక చూసినట్టయితే ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చి క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మేబీ ఫర్దర్ సపోర్ట్ ఎక్కడుందో ఒకసారి చూసినట్టయితే 541 దగ్గర ఈ స్టాక్‌కి నెక్స్ట్ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. మేబీ ఆ ప్రైజ్‌ని బ్రేక్ చేసింది అంటే ఫర్దర్ వీక్‌నెస్ కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు గనుక చూసినట్టయితే ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అవుతుంది. అలానే ఆర్ఎస్ఐ 35 దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. వాల్యూమ్స్ కూడా మనకి ఫ్రైడే రోజు బేరిష్ వాల్యూమ్స్‌తో స్టాక్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది మనకి బేరిష్‌గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ పిఎన్ గాడ్గిల్ జ్యువెలరీస్ లిమిటెడ్. ఫ్రెండ్స్ అలానే సేమ్ స్పేస్‌లో ఉన్న కళ్యాణ్ జ్యువెలరీస్ గూడా మనకి ప్రీవియస్ లోస్‌ని బ్రేక్ చేసి, ప్రీవియస్ సపోర్ట్ దగ్గర క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు బేరిష్‌గా కనిపిస్తున్న స్టాక్స్ డేటా. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనము ఎంఏసిడి ఇండికేటర్‌కి ఫ్రైడే రోజు బుల్లిష్ క్రాస్ ఓవర్ అయిన స్టాక్ చూసినట్టయితే డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్ మనం ఫ్రైడే రోజు క్లోజింగ్‌కి ఎంఏసిడి ఇండికేటర్ స్టేటస్ ఒకసారి చూసినట్టయితే స్లో మూవింగ్ లైన్‌ని ఫాస్ట్ మూవింగ్ లైన్ క్రాస్ ఓవర్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. అలానే స్టాక్ కూడా చూసినట్టయితే మనకి ప్రీవియస్ హైస్‌ని బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఎంఏసిడి ఇండికేటర్‌కి బుల్లిష్ క్రాస్ ఓవర్ అయిన స్టాక్ డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ లిమిటెడ్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.